హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. బుద్ధ భవన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. నగరంలో కబ్జాకు గురవుతున్న చెరువులు, కుంటలపై ఆయా ప్రాంతాల ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి హైడ్రాకు ఫిర్యాదులు చేస్తుండటం విశేషం. ఈ క్రమంలోనే వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కూడా ఫిర్యాదు రావడం గమనార్హం. హైదరాబాద్ పరిధిలోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేస్తున్న హైడ్రాకు నగర వాసుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. బుద్ధ భవన్లో ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసి ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తుండగా ఈ కార్యక్రమానికి నగర వాసుల నుంచి విశేష స్పందన లభిస్తోందని చెప్పాలి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. హైదరాబాద్ సంబంధించి చెరువులు, నాలాలు సంబంధించి ఆక్రమణలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజావానికి సంబంధించి ఇప్పటి వరకు దాదాపు 2 వారాల నుంచి నిర్వహిస్తున్నాయి. ఈ ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతుందని చెప్పి ప్రధానంగా హైదరా కమిషనర్ రంగనాథ్ నేరుగా ఫిర్యాదుదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన పరిస్థితి ఉంది. అప్పటికప్పుడు అంటే కొన్ని సమస్యలు మాత్రం అప్పటికప్పుడు ఆయన అధికారులతో మాట్లాడి పరిశీలించారు. మరికొన్ని క్షేత్రస్థాయిలో పర్యటించేసి వాటికి సంబంధించిన చర్యలు తీసుకుంటున్న పరిస్థితి ఉంది. గత వారం వచ్చిన కంప్లైంట్ లో దాదాపు 83 కంప్లైంట్లు వచ్చాయి. నిన్న జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 89 కంప్లైంట్ వస్తాయి. దీంతో ప్రధానంగా ఏంటంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే, ప్రాణం మాజీ ఎమ్మెల్యే ఎవరైతే రాంభూపాల్ రెడ్డి, ఆయనకు సంబంధించి కూడా ఒక ఫిర్యాదు అయితే అందింది. దీనికి సంబంధించి అమీర్పూర్ సర్వే నెంబర్ 193 లో ఉన్న స్థలాన్ని ఆక్రమించారు. అదేవిధంగా అక్కడ ఉన్న నాలాన్ని కూడా ఆయన ఆక్రమించారని చెప్పి ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అయితే దీనిపై కమిషనర్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరైతే మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి ఉన్నాడో ఆయనతో పాటు రమేష్ ఇద్దరు కలిసి కూడా అక్కడ ఉన్న చెరువుకు సంబంధించిన నాలాన్ని కబ్జా చేశారు. పెద్ద ఎత్తున అక్కడ మట్టిపోయేటప్పుడు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉందని చెప్పేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకైతే క్షేత్రస్థాయిలో పర్యటించేసి వాస్తవాలను తెలుసుకున్న తర్వాత చర్యలు తీసుకుంటామని చెప్పేసి కమిషనర్ అయితే హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హైదరాబాద్ ప్రధానంగా చెరువులు, నాలాలు, ప్రభుత్వ పార్కులు వీటికి సంబంధించి ఆక్రమణలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులతో స్థాయిలో పర్యటిస్తూ వాటికి సంబంధించి చర్యలు తీసుకున్నారు. ఇప్పటివరకు హైదరాబాద్ ఏర్పడిన తర్వాత దాదాపు 400 ఎకరాల స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని రికవరీ చేయడం జరిగింది. అంటే అక్రమాల తొలగింపు, అదేవిధంగా చెరువులో ఎఫ్సిఎల్, అదేవిధంగా బఫర్ జోన్ లో ఉన్న నిర్మాణాలను తొలగిస్తూ ఈ అక్రమాలను తొలగించి ప్రభుత్వ స్థలాలను మళ్ళీ రికవరీ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రజావానికి సంబంధించి ప్రతి సోమవారం బుద్ధ భవన్ లో హైదరా కమిషనర్ నేరుగా ఫిర్యాదులు స్వీకరిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ సమస్యలను, అంటే ఏదైతే ప్రభుత్వ స్థలాలు కానీ అదేవిధంగా పార్కులు, చెరువులు వీటికి సంబంధించి ఆక్రమణలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫిర్యాదులు నేరుగా ఇచ్చిన పరిస్థితి. ఇచ్చిన ఫిర్యాదులు దాదాపు అంటే 3 నుంచి 15 రోజుల్లోనే పరిష్కరించే విధంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఆ సిస్టంలో కొంతమంది అధికారులు నియమించేసి ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసి ఆ సమస్యలను ఇమీడియట్ గా పరిష్కరించే విధంగా అయితే కమిషన్ చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. దీంతో ప్రజల నుంచి విశేష స్పందన అయితే లభిస్తుందని చెప్పుకోవచ్చు. రామ్ నరేష్, అయితే ఇప్పటికే కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై అయితే హైడ్రాకు ఫిర్యాదు అందడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఫర్దర్ గా రాంభూపాల్ రెడ్డిపై ఎలాంటి యాక్షన్స్ ఉండబోతున్నాయి? ఏదైతే స్థలం ఆక్రమించారని చెప్పేసి మహిళ ఫిర్యాదు చేసిందో రాంభూపాల్ రెడ్డిపై ఆయనతో పాటు ఇంకొక ఆయన రమేష్ అనే వ్యక్తి కూడా ఉండి ఇద్దరు కలిసి తమ స్థలాన్ని ఆక్రమించారని ఏదైతే అమీర్పూర్ సర్వే నెంబర్ 193 లో ఈ ఆక్రమణ జరిగాయని చెప్పారు. దాంతో పాటు అక్కడ ఉన్న నాళాలను కూడా వీళ్ళు ఆక్రమణ చేశారని చెప్పేసి అనేది ఎక్కువగా ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ఎక్కువగా అమీర్పూర్ ప్రాంతాల్లో ఎక్కువగా ఆక్రమణ
ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి క్షేత్రస్థాయిలో ఏదైతే ఈ రామ్ భూపాల్ రెడ్డికి సంబంధించిన ఫిర్యాదు వస్తుందో దాన్ని క్షేత్రస్థాయిలో ఈ రోజు కానీ రేపు కానీ హైదరాబాద్ కమిషనర్ నేరుగా పర్యటించేసి క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఏంటనేది గమనిస్తామని చెప్పేసి ఆ తర్వాత ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఒకవేళ ఆక్రమణ మీద పాల్పడితే మాత్రం ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పి కమిషనర్ స్పష్టంగా నిన్న హామీ ఇవ్వడం జరిగింది. దీనిపై ఈ రోజు కానీ రేపు కానీ ఆయన క్షేత్రస్థాయిలో ఆయన కానీ వాళ్ళ టీం కానీ హైదరాబాద్ టీం కానీ క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తారు. పర్యటన చేసిన తర్వాత నిజంగా ఆక్రమణలు జరిగి ఉంటే మాత్రం ఆయనపై చర్యలు తీసుకుంటామని చెప్పేస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి చాలా ఫిర్యాదులు వస్తున్నాయి కాబట్టి క్షేత్రస్థాయి పర్యటన చేస్తేనే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది కదా. రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.